బేసికల్గా ఇది ఒక ఇంగ్లీష్ సినిమా, అందులో ఓన్లీ 2 క్యారెక్టర్స్. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? ఇద్దరే చూడాలి ఆడియన్స్, ఇంకో మైండ్ వెళ్ళకూడదు. మూడోది ఇళరాజు గారు, ఆ ముగ్గురే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. నాలుగోది మీరు 2 క్యారెక్టర్లు అంటున్నారు, హీరో హీరోయిన్ ఉండొచ్చు, మరి గోస్ట్ 3వ క్యారెక్టర్ కాదా? ఫస్ట్ రాసినప్పుడు ఇది లేదు, తర్వాత నేను స్క్రిప్ట్ షూటింగ్ వెళ్ళే ముందు ఆ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పార్ట్ 2కి పార్ట్ 1కి లింక్ ఇచ్చి. బ్యూటిఫుల్ బ్రేకప్ ఏంటి అసలు? నా దృష్టిలో బ్రేకప్ అంటే విడిపోవడం, చచ్చిపోవడం. ఇండియా అప్పుడు ట్రెడిషనల్గా ఉంటుంది, ఇక్కడ బాగుంది తప్ప చనిపోవడం ఉండదు. అలాంటివి వేరే దేశం ఈ ప్లేస్కి వచ్చి బ్రేకప్స్ క్యాన్ బి రొమాంటిక్. ఆ రొమాంటిక్ ఏంటి? మాస్ట్రో ఇళయరాజా గారు ఒక సినిమాకి సంగీతం అందించడం అంటే ఆయన జస్ట్ లైక్ దట్ అలా ఏదో సినిమా ఏది పడితే అది చేద్దామనే ఫీల్ అయితే ఉండదు కదా, ఒక కనెక్టింగ్ పాయింట్ ఏదో ఉంటుంది మీ సినిమాకి. అలా అయితేనే ఆయన చేయగలుగుతారు. ఆ నచ్చిన పాయింట్ ఏంటి అసలు? యా, హీ లైక్ ద కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఏం షేర్ చేసుకున్నారు రాజా గారు మీతో? ఒకసారి నేను మూవీ చూస్తాను, చెప్తాను, మన ఇద్దరం కలిసి చూద్దాం. నేను ఆయనే కలిసి చూసాను. ఇలా ఆయన కూర్చున్నా, నేను కింద కూర్చున్నాను, కింద కూర్చున్నాను. ఒక సీన్ ఆపడం. యాక్చువల్గా మోహన్ బాబు గారికి ఆయన చూపించారు సినిమా. ఓ, రాజా గారు చూపించారా? మోహన్ బాబు సినిమా వీడియో చూసి, ఎవరండి మన తెలుగు కుర్రాడే ఈ సినిమా, సరే నెంబర్ ఇవ్వండి వద్దు. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. February 14th వ్యాలంటైన్స్ డేకి ఒక్కరోజు ముందుగా February 13th ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. మన తెలుగు వాళ్ళు తీసినటువంటి ఇంగ్లీష్ సినిమా, అది కూడా వ్యాలంటైన్స్ డే కోసం. యూజువల్గా వ్యాలంటైన్స్ డేగా అనగానే ఒక లవ్ స్టోరీస్ అనేది వస్తుంటాయి, బట్ ఇక్కడ మనం చూడబోతున్నటువంటి ఈ సినిమా ఒక బ్రేకప్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సినిమా. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అనేటువంటి సినిమా. అందులోనూ ట్యాగ్ లైన్ అనేది కూడా బ్రేకప్స్ క్యాన్ బి రొమాంటిక్. బ్రేకప్స్ రొమాంటిక్ ఎలా అవుతాయి, అందులో బ్రేకప్ అనేది బ్యూటిఫుల్ ఎలా ఉండబోతుంది? ఈ థాట్ ఎలా వచ్చింది మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అజిత్ వాసన్ ఉగ్గిన ఫిల్మ్ డైరెక్టర్ అండ్ తక్ష్ ముద్రగడ హీరో ఉన్నారు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజిత్ వాసన్ గారితో మాట్లాడతాను. అజిత్ వాసన్ అనగానే నాకు అదేదో తమిళ్ పేర్లా అనిపిస్తుంది, బట్ ఉగ్గిన అంటేనేమో తెలుగు సర్నేమ్ ఉంది అనేది. అజిత్ వాసన్ ఉగ్గిన, ఈ పేరు ఎలా అసలు యాక్చువల్గా ఎలా ఆలోచించి పెట్టారు, ఎవరు పెట్టారు? ఇది యాక్చువల్గా అంటే మా గురువు గారు ఎస్జే సూర్య గారు అండి. ఓ, ఎస్జే సూర్య గారు. మా తమిళ్లో ఎస్ఎస్ వాసన్ ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. ఆయనలాగా నువ్వు రావాలని చెప్పి ఆ వాసన్ పేరు నాకు పెట్టారు ఆయన. తర్వాత నాకు ఇండస్ట్రీకి అజిత్ గారు తీసుకొచ్చి ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది సారే, అజిత్ సారే. ఓకే. రోజా గారు తీసుకెళ్ళి, నేను రోజా గారితో పనిచేసేవాడిని. రోజా గారు అజిత్ గారు పరిచయం చేశారు. అజిత్ గారు వాలి మూవీకి ఎస్జే సూర్య గారికి, మా గురువు గారికి పంపించారు. ఈ అబ్బాయి నా తమ్ముడు మంచి డైరెక్టర్ అవుతాడు. సారీ అయితే అని చెప్పి నన్ను పరిచయం చేశారు. అప్పుడు టైటిల్ అంతా యుఎస్ వాసన్, అంటే ఉగ్గిన శ్రీనివాస్ అని వచ్చేది అసిస్టెంట్ డైరెక్టర్గా. తెలుగులో ఉగ్గిన శ్రీనివాసరావు అని ఫుల్గా వచ్చేది. నేను డైరెక్టర్ అయ్యాక అది అజిత్ గారి పేరు, మా గురువు గారు పెట్టిన పేరు, మా నాన్నగారి ఇన్సిల్ ఉగ్గిన అని 3 కలిపి నా పేరు గాలి ఎగిరిపోయింది. 3 కలిపి యుఎస్ వాసన్, ఉగ్గిన శ్రీనివాస వాసన్, అది కాస్త వెళ్ళిపోయింది. ఇప్పుడు అజిత్ వాసన్ ఉగ్గిన అంటే మనం మర్చిపోకూడదు కదా, వాళ్ళ రూట్లు మర్చిపోకూడదు కదా, ఒకసారి మాత్రం ఉంది, అది చాలు మనకి అని ఆ విధంగా అది పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. సో మీ పేరేమో శ్రీనివాసరావు గారు, ఆ పేరు మొత్తం మారిపోయింది. అజిత్ వాసన్ అన్నప్పుడు సడన్ గా మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఈడెవర్రా అదే ఒక ఫీల్ వస్తుంది కదా. ఊర్లో అందరూ శ్రీను అంటారు, కొంతమంది వాసు అంటారు, కొంతమంది అజిత్. సో ఈ సినిమా ఓన్లీ 2 క్యారెక్టర్స్. మీరిద్దరు తెలుగు వాళ్ళు. యూజువల్గా తెలుగు వాళ్ళు అనగానే ఏదో తెలుగు సినిమా ఉంటుంది అనుకున్నాం, బట్ బేసికల్గా ఇది ఒక ఇంగ్లీష్ సినిమా, అందులో ఓన్లీ 2 క్యారెక్టర్స్. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? బేసిక్గా యాక్చువల్గా అది మా డార్లింగ్ నా ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు, ఇది ఒక ఎవరు మీ డార్లింగ్? ఎవరు మీ డార్లింగ్? తక్ష. ఇంకో నెక్స్ట్ లెవెల్ రిలేషన్ లేండి మా ఇద్దరిది. అయితే చెప్పినప్పుడు లైన్ ఒక ఒరిజినల్గా జరిగిన కథ ఇది అని నాకు చెప్పారు ఫస్ట్.
నేను ఇది బాగుంది కదా అంటే దీన్ని మార్చాలి అంటే అప్పుడు నేను ఆయన చెప్పిన పాయింట్ని నా స్టైల్లో కొంచెం నాకు కథలో నేను చేశాను. చేసి చెప్పాను. చెప్తే డార్లింగ్ షూట్కి వెళ్ళిపోదాం అన్నారు. షూట్కి వెళ్ళిపోదాం అంటే సరే ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి దాన్ని మళ్ళీ షూట్ కోసం మీకు తెలిసిన వాళ్ళని డార్లింగ్ ఆల్రెడీ చెప్పాను మీకు అన్ని విషయాలు. నేను ఇంకా అన్ని లొకేషన్లు చూసుకున్నాను. అంత కథ ఏంటంటే యాక్చువల్గా 2 క్యారెక్టర్స్ ఎందుకు పెట్టానంటే నేను సినిమా ప్లెజెంట్గా ఉండాలి. లవ్ అంటేనే ఫేస్ ఆఫ్ మైండ్ ప్లెజెంట్గా ఉండాలి. అక్కడ గజిబిజి యాక్షన్ అంతా దాని లవ్ ఎందుకు వస్తుంది అవ్వదు. యాక్షన్ మూవీ అవుతుంది. ప్రజెంట్ లవ్ ఉండాలి. ప్రజెంట్గా అట్మాస్ఫియర్ కూడా మీకు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చాలా కూల్గా ఎవ్వరు లేని 1000 ఎకరాలు ఒక మధ్యలో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో గోస్ట్ ఉందని కథ రాసేటప్పుడే నేను రూట్లు అలాగే ఎంచుకున్నాను. అందుకోసం అన్ని కలిపి ఆలోచించి 2 క్యారెక్టర్ మీద సినిమా చూద్దాం, ఇంట్రెస్టింగ్ ప్లే ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు అన్న నమ్మకం నాకు బాగా ఫస్ట్ నుంచి నేను రాసిన దాంట్లో ఉండేది. ఆ 2 క్యారెక్టర్లు పెట్టుకొని ఇద్దరే చూడాలి ఆడియన్స్, ఇంకో మైండ్ వెళ్ళకూడదు. 3వది ఇళరాజు గారు, ఆ ముగ్గురే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. 4వది డిఓపి కెమెరామెన్ గారు, ఆ విజువల్ ఆయన ఉండాలి, ఇంకెవరు వెళ్ళకూడదు. ఇలా ఒకటి పెంచుకొని టోటల్గా ఒక గ్రాఫ్ మొత్తం సినిమా ఇద్దరి మీద చేశారు. అది కూడా మా ఇద్దరం కలిసి చేసాం. ఫస్ట్ మేము అనుకునే మా ఇద్దరమే ఆ కథ గురించి, సినిమా గురించి. ఇంకా 3 మంది తెలియదు, తీద్దాం అనుకునే మేమే, చేద్దాం అనుకునే మేమే. ఇద్దరి నుంచి ఇంకిద్దరికి స్టార్ట్ అయింది సినిమా. మీరు 2 క్యారెక్టర్లు అంటున్నారు, హీరో హీరోయిన్ ఉండొచ్చు, మరి గోస్ట్ 3వ క్యారెక్టర్ కాదా? దాన్ని యాక్చువల్గా ఏం చేశానంటే నేను కథ ట్రావెలింగ్లో ఫస్ట్ రాసినప్పుడు ఇది లేదు. తర్వాత నేను స్క్రిప్ట్ షూటింగ్ వెళ్ళే ముందు ఆ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పార్ట్ 2కి పార్ట్ 1కి లింక్ ఇచ్చి ఇది బాగుంటుంది అని చెప్పేసి దాన్ని చెప్తే ఇది ఇంకా బాగుందని చెప్పేసి మళ్ళీ దాన్ని నేను గోస్ట్ పాయింట్ యాడ్ చేశాను. అక్కడి నుంచి కొంచెం ఆపి మళ్ళీ అదే ఇంట్లోనే వర్క్ చేసాం. ఆ ఇంట్లోనే మేము 15 రోజులు ఉన్నాం కదా, 15 రోజులు వర్క్ చేసాం షూటింగ్ స్పాట్లో. వర్క్ చేసి అప్పుడు షూటింగ్కి వెళ్ళాం మళ్ళీ. ఓకే, స్టోరీ అక్కడ చాలా ట్విస్టులు మారినాయి. ఆ ఇంట్లో ఐ థింక్ వన్ వి ఫౌండ్ ద హౌస్, మీ ఇద్దరు మళ్ళీ ఆ ఇంట్లో మళ్ళీ రాశారు ఆయన. అంటే ఈజ్ వెరీ పర్టికులర్ అండి. అంటే లైక్ అంటే ఈయన ఎలాగంటారంటే న్యాచురల్గా ఉండాలి సినిమా అంటే సినిమాలా కాదు, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్. అలాగా అంటే అందుకే మా యాక్టింగ్ కూడా ఇందులో మీరు చూస్తే మేము యాక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఇట్స్ ఫ్లో అలాగ వచ్చిందన్నమాట. ఈవెన్ ద క్యారెక్టర్స్ అన్నీని. సో చాలా సీన్స్ ఈ రోట్ ఇన్ దట్ హౌస్ ఓన్లీ. ఆ బ్లాక్ ఎలా పెడదాం, ఈ సీన్కి బ్లాక్ ఎలా ఉండాలి, ఓకే ఈ సీన్ అక్కడ తీయాలి, మీరు ఇలా నడుస్తారు, ఈ అమ్మాయి ఇలా నడుస్తుంది. సో చాలా కేర్ తీసుకొని రాశాడు అజిత్. ఓకే, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది, బట్ దాన్ని మీరేమో బ్రేకప్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా చూపించారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తున్నాము అంటున్నారు. సో బ్యూటిఫుల్ బ్రేకప్ ఏంటి అసలు? అదేనా అసలు థీమ్? అదేనా అసలు? బేసిక్గా బ్రేకప్ అనేది విడిపోవడం అంటారు కదా. నా దృష్టిలో బ్రేకప్ అంటే విడిపోవడం, చచ్చిపోవడం. ఎందుకంటే ఇంకోసారి కలుస్తామంటే అందంగా విడిపోదాం. కలవనప్పుడు మనిషి పోవడమే కదా నా దృష్టిలో. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. బ్రేకప్ అంటే మళ్ళీ కలిస్తే అందంగా విడిపోతాయి. మళ్ళీ ఇంకో సాయి కవిత గారు బాగున్నారా, అజిత్ బాగున్నారు, అది కోపంతో విడిపోవాలి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. విడిపోవాలంటే ప్రాణం పోవాలి. అది నిజమైన బ్రేకప్ నా దృష్టిలో. అది కూడా డార్లింగ్ చెప్పాను, ఇది బాగుంది అన్నది. ఇవన్నీ ప్రతిదీ నేను చెప్పడం, ఆయన ఓకే చేయడం, నేను చెప్పడం, ఇలా ఈ విధంగా మేము షేర్ చేసుకుని చేసింది. అది అందమైన ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అని ఒక సినిమాకి పెట్టాను. బ్రేకప్స్ క్యాన్ బి రొమాంటిక్. ఆ రొమాంటిక్ ఏంటి? అది మీకు ట్రావెలింగ్లో కథలో చాలా సీన్లు ఉంటాయి, మీరు చూస్తారు. బట్ ఇందులో సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది అనగానే కొంచెం ఒక స్కేరీగా అనిపిస్తుంది, ఏదో భయపెట్టడానికి ఉంది అనేది ఉంటుంది. ఇలాంటి ఒక గోస్ట్ని మీరు చూపించారు అంటే హౌ కమ్ దట్ బికమ్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అనేది ఒక అనిపిస్తూ ఉంటుంది కదా. దయ్యం ఉంటే బ్యూటిఫుల్ ఏంటి ఉంటుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే నేను సినిమాలో ఒక చిన్న యాక్చువల్ అది నెక్స్ట్ వస్తుంది, ఇది ఏంటి రావట్లేదు పాయింట్, పార్ట్ 2లో వస్తుంది. యాక్చువల్గా మన ఇండియా అంటే ఏంటి, నుదుటి బొట్టు లాంటిది మన సింధూరం. ఇండియా అప్పుడు ట్రెడిషనల్గా ఉంటుంది. ఇక్కడ బాగుండదు తప్ప చెడిపోవడం ఉండదు. అలాంటిది ఈ ప్లేస్కి వచ్చి వేరే దేశం ఈ ప్లేస్కి వచ్చి పాడైపోతే నేను ఒప్పుకోను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు అందంగా బాగుండాలి, అందంగా విడిపోవాలి తప్ప నెగిటివ్ ఉండకూడదు అనేది ఒక ఇన్నర్ గోస్ట్ పాయింట్ ఆఫ్ కథ వేశారు దానికి. అదే గోస్ట్ బేసిక్ గోస్ట్ అంటే ఎవరిని చంపదు, తీసుకున్న వాళ్ళు చంపుతుంది, దాన్ని హాని చేసి చంపుతుంది. అవి గోస్ట్ మంచిది, మనుషులు ఇంకా చెడ్డాలి కదా, గోస్ట్ మంచిదే కదా చెప్పాలంటే. అది ఎప్పుడు రెవెన్యూ వాళ్ళు తప్పేసిన రెవెన్యూ పక్క వాళ్ళు రెవెన్యూ తీసుకోదు కదా, అది కాకుండా మనల్ని యూజ్ చేసుకుంటుంది, అది యూజ్ చేసుకుంటుంది. అది మంచి కోసమే. ఓకే, ఆ విధంగా ఏంటంటే ఆ విధంగా కొన్ని పాయింట్లు మేము డిస్కస్ చేసి యాడ్ చేసి అలా చేయాల్సి వచ్చింది. సో భారతదేశం అంటేనే ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది, ఒక వైబ్రెంట్ గా కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది. నేనే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాను. అమెరికా నుంచి అడుగు పెట్టినప్పుడు ఇండియాలో ఇంకోసారి ఎలా కూడా అనిపించింది నాకు. ఎందుకంటే ఎందుకు వదిలిపెట్టాను అంటే అబ్బా అది బాగుంది, సూపర్. అసలు చిన్న చేప సౌందర్యం ఎంత హ్యాపీ ఉంటుంది, అంత హ్యాపీ
అంటే అంత ఫ్రీడమ్ అంత బాగుంది అన్నీ మనకి వేరే నెక్స్ట్ లెవెల్ ఇది ఇది దాటి వెళ్ళాలనిపించింది నాకు కూడా అని అనిపించింది నాకు. దాన్ని అప్పుడే అనుకుని ఈ కథ గురించి ఎవరైనా వేరే వాళ్ళు ఊరు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మన గురించి, అది సినిమా మూలంగా చెప్పాలి కొన్ని అనేది అది ఇప్పుడు వచ్చింది అవకాశం. ఓకే, డార్లింగ్ మూలంగా. సో మీ డార్లింగ్ సెలెక్షన్ అయినా మన ఇళయరాజా గారిని కూడా పెట్టుకోవాలన్నా? మా యాక్చువల్ ఫస్ట్ అయితే స్పాట్లో వచ్చి ఈయన సాంగ్ చేస్తుండేవారు, ఆ మంచి మంచి మ్యూజిక్ అవన్నీ బాగా ప్లే చేస్తుంటారు. నేను ఒక షార్ట్ పెట్టేవాడిని, ఈ సౌండ్ వచ్చింది నాకు. యాక్చువల్గా అది డిస్టర్బెన్స్ నాకు బేసిక్గా. ఏంటి ఏ సౌండ్లు వస్తుంది, ఆ సౌండ్లో చిన్న సౌండ్ ఒకటి వస్తుంది మెల్లగా అందంగా చెవికి వస్తుంది. ఆ సౌండ్ ఆపి ఇది నుంచి డార్లింగ్ ఏంటంటే అదే పెట్టు, నేను ట్రాలీ షాట్లు వెళ్తున్నాను అదే ఉంచని చెప్పుకోండి. యాక్చువల్గా డార్లింగ్ పెట్టిన కొన్ని షార్ట్స్ వల్ల నేను కథ కూడా కొంచెం ఎక్కువ ఇంకో వర్క్ చేసేవాడిని. నేను యాక్చువల్గా రేపు షూటింగ్ అంటే ఇది నైట్ వర్క్ చేసేవాడిని. అంతలోకి ఏదో ఒకటి ఈయన ఒక చిన్న ఇంటి ఇచ్చేవాడు, దాని ఇంటి పట్టుకు మళ్ళీ ఇంకోలా చేసేవాడిని. అలా కోఆర్డినేషన్లో అప్పటికప్పుడు కూడా చేసేవాడిని. దాంతో రాజా గారు లేకపోయినా అక్కడ ఆయన ఉన్నట్టుగా మేము చాలా ఇద్దరం ఎంజాయ్ చేస్తూ లవ్, అది కరెక్ట్ టైం లవ్ ఫీల్ చేస్తున్నాం. ఇద్దరు బ్రేక్ అయిపోతున్నారు, బ్రేక్ అయిపోయి రేపు మార్నింగ్ అవుతున్నారు, నైట్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ థింక్ ఎలా ఉంటుంది, వాళ్ళు వేసుకునే షర్ట్ కూడా ఒక షార్ట్ ఉంటుంది, ఒక షర్ట్ ఇదే ఈ షర్ట్ ఎవడు కుట్టాడు, ఎక్కడ కుట్టాడు, ఇదే మా బ్రేకప్ కారణం ఈ షర్ట్ అని ఫీల్ అవుట్ ఉంటుంది షార్ట్. అది కూడా తీసాను ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి. అంటే అంత మూడుగా ఉంటుంది ఆ టైంలో కరెక్ట్గా సౌండ్ రావడం. అక్కడి నుంచి నేను కొంచెం దాన్ని ప్రొలాంగ్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్లో అలా అలా రాజా గారు మాకు అలా మాకు అదరగొస్తారు. సో మాస్ట్రో ఇళయరాజా గారు ఒక సినిమాకి సంగీతం అందించడం అంటే ఆయన జస్ట్ లైక్ దట్ అలా ఏదో సినిమా ఏది పడితే అది చేద్దామనే ఫీల్ అయితే ఉండదు కదా, ఒక కనెక్టింగ్ పాయింట్ ఏదో ఉంటుంది మీ సినిమాకి, అలా అయితేనే ఆయన చేయగలుగుతారు. ఆ నచ్చిన పాయింట్ ఏంటి అది అసలు? అది అజిత్కి చాలా విషయాలు చెప్పారండి ఆయన. అంటే చాలా మంచి, అంటే నాకు కొన్ని మేము షేర్ చేసుకున్నాం. ఆయనకి స్టోరీ బాగా నచ్చింది అన్నారు. అండ్ ఆల్సో లైక్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఈ సెడ్ దట్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫిలిం, ఇలాంటి సబ్జెక్ట్ నేను చేయలేదని మాతో అన్నారు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా. సో యా హీ లైక్ ద కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఐ థింక్ ద వే అజిత్ ద డైరెక్టెడ్ సమ్ ఆఫ్ ద సీన్స్, అంటే సడన్గా ఒక రొమాన్స్ ఉంటుంది, సడన్గా సాడ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొంచెం బాధ ఉంటుంది, మళ్ళీ కొంచెం పెయిన్, అవన్నీ చాలా ఎమోషన్స్ ట్రావెల్ అవుతాయి ఈ సినిమాలో. సడన్గా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది, భయం వస్తుంది, మళ్ళీ లవ్ పుడుతుంది, మళ్ళీ కోపం, ఫైటింగ్, ప్రేమ, బ్రేకప్, మళ్ళీ భయం, ఈ చాలా ఎమోషన్స్ ఒకే సీన్లో 2-3 సీన్లో. ద వే హీ రోట్ ఈజ్ అమేజింగ్ మాట. అందులో మళ్ళీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మీకు పెద్ద లింక్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి సెకండ్ హాఫ్లో లింక్ అవుతాయి. ద వే హీ థాట్ ఈజ్ లైక్ సారీ సీన్ ఈజ్ అ బ్యూటిఫుల్ సీన్ అండి. అది ఫస్ట్ హాఫ్లో అమ్మాయి ఒకటి అంటుంది, సెకండ్ హాఫ్లో అమ్మాయి ఇంకోటి చేస్తుంది సారీతో. సో దట్ ఈస్, అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ద బ్యూటిఫుల్. అండ్ ఆల్సో ద మ్యూజిక్ ఇళయరాజా గారు ఇచ్చింది, వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ రిథమ్ ఆఫ్ 9 yards. 9 yards ఇస్ అ సారీ. సో ఆ థీమ్ ఆయన బ్యూటిఫుల్ థీమ్ ఇచ్చారన్నమాట రాజా గారు. సో వెన్ ఐఎమ్ టాకింగ్ విత్ మై టెక్నీషియన్స్, వీ హ్యావ్ టు నేమ్ ఎ ప్రాపర్ నేమ్ ఫర్ దిస్ ట్రాక్ అండ్ వీ కేమ్ విత్ రిథమ్ ఆఫ్ 9 yards. స్పాటిఫై అన్నింటిలోని ట్రాక్ ఉంటుంది, ఇది మీరు వినొచ్చు. దానికి మేము స్పెషల్ వీడియో కూడా డిజైన్ చేస్తున్నారు మై టీమ్. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్ వెరీ సూన్. సో యా ఐమ్ లైక్ బ్యూటిఫుల్లీ డన్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏం షేర్ చేసుకున్నారు రాజా గారు మీతో? ఆయన యాక్చువల్గా ఫస్ట్ రోజు మాకు అతను రాజా గారిని పట్టుకోవాలంటే అది మన వల్ల కాదు, వేరే పట్టుకొని మాస్టర్కి గుడిలో దేవుడిని చూడడానికి ఎంత కష్టం ఉంటుంది. దేవుని కూడా చూడొచ్చు, ఆయన చూడడం ఇబ్బంది. లాస్ట్గా ఆ విధంగా వెళ్ళి లాస్ట్కి అయింది. ఫస్ట్ రోజు మేము వెళ్ళి కలిసాం, నేను మా డార్లింగ్ మిక్లేడా కలిసి. ఆయన చూడగానే నాకు ఏడుపు వచ్చింది, ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు పాటలు వింటూ బతుకు రాజా గారి పేరు తప్ప నేను ఏడ్చేస్తున్నాను, అంటే ఏడుస్తున్నాను అంతే. ఏడొద్దు అజిత్, ఏడొద్దు అంటే ఏడొద్దు అంటే నాకు వీళ్ళు కూడా ఫీల్ అవుతారు పాపం. ఎందుకంటే మనకు తెలుసు అతను లవ్ ఏంటో మనకు తెలుసు, అది ఎలా చెప్పాలి, కన్నీరు మూడు చెప్పాలి, ఇంకేమేమి చెప్పలేము. ఆ తర్వాత కొంచెం కూల్ అయ్యాక తర్వాత మాట్లాడేది, ఇంకా మా ఫార్మాలిటీస్ అన్నీ మాట్లాడుకున్నాక ఒకసారి నేను మూవీ చూస్తాను అజిత్ అన్నది. మరుసటి రోజు మూవీ మనిద్దరం కలిసి చూద్దాం అన్నది. నేను ఆయన కలిసి చూసాం. చూసి ఇలా ఆయన కూర్చున్నా, నేను కింద కూర్చున్నాను, కింద కూర్చున్నాను. ఒక సీన్ ఆపడం, ఇది ఎలా వచ్చింది నీకు ఐడియా అన్నాడు. ఒక సీన్ ఆపడం, ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది అన్నాడు. అలా సినిమా అంతా చూసుకున్నారు. అప్పుడు బయటకు వచ్చి ఇది ఎక్కడైనా నువ్వు